పరిశుద్ధ దేవుని సన్నిధిలో తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి మంచి తలంపుతో విశ్వాసముతో ప్రభు యొక్క సన్నిధానమునకు విచ్చేసి ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యము నుండి మనకు అవసరమైన విషయాలను మనము నేర్చుకునబోతున్నాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నుండి మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము చూద్దాము. మొదటి వచనం నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. మొదటి 2 వచనాల్లోనే మన యొక్క జీవితంలో నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పేశాడు. ఇవి ఎవరికి అవసరం లేదు. నెమ్మదికరమైన లేదా శాంతి సమాధానములతో ఏ ఆందోళన లేకుండా లేకపోతే భయాలు లేకుండా మనము బ్రతుకుతున్న యొక్క బ్రతుకులో సంతుష్టిగా మనము ముందుకు కొనసాగాలనేటువంటి కోరిక ఎవరికి ఉంటుంది. ఇక్కడ అలాంటి బ్రతుకు మనము పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, ఇక్కడ మంచి బ్రతుకుకి ఏం అవసరమో సంపూర్ణ భక్తి అవసరమో మాన్యత. మాన్యత అంటే అర్థం ఏంటమ్మా? సంపూర్ణ భక్తి అవసరమంట. రెండవది మాన్యతయు. మాన్యత అంటే మంచి స్వభావం, గుడ్ క్యారెక్టర్. దేవునికి మనము ఎప్పుడు నచ్చుతామనంటే మనం ఆయన ఎడల భక్తి కలిగి ఉండాలి. ఎలాంటి భక్తి అయి ఉండాలంటే సంపూర్ణమైన భక్తి కలిగి మాన్యత కలిగినటువంటి గుణ లక్షణములతో మనము ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చెల్లించాలి. దీని అన్నిటిని మనం కొనసాగిస్తే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? నెమ్మదిగాను సుఖంగాను బ్రతికే బ్రతుకులు వస్తాయి. మనలో చాలా మంది దేవుని మీద ఆధారపడేది కూడా అదే. మన జీవితాలు నెమ్మదిగా సుఖంగా ఉండాలి, శాంతి సమాధానాలతో నింపబడాలి. రకరకాలైనటువంటి టెన్షన్స్ ఉంటున్నాయి. ఇలాంటి వాటి నుండి నేను దేవుని వాక్యం ద్వారా బలపడాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అది మన వాక్యం ఇస్తుంది. అది మన గొప్పదనం కాదు, దేవుని వాక్యములో ఉన్న శక్తి అది. ఈ మధ్యకాలంలో సోదరులు 2 పాపల గురించి తెలియజేశారు. వారు ఇంజనీరింగ్ పూర్తి చేశారు, బీఫార్మసీ పూర్తి చేశారు, ఫ్రెష్గా అయ్యారు. ఉద్యోగాలు రావట్లేదని కంగారు పడిపోతున్నారు. ఏంటి ఏం రావట్లేదంటమ్మా? ఉద్యోగాలు రావట్లేదని నేను అనుకున్నటువంటి స్థాయిలో వెళ్ళలేకపోతున్నాను. ఎంతగానంటే డిప్రెషన్లోనికి వెళుతున్నారు. దేనిలోనికి? డిప్రెషన్ అంటే అర్థం ఏంటి? డిప్రెషన్ అంటే కృంగుబాటు, మానసికంగా కృంగిపోతున్నారు. అంటే నేను ఎంతైనా అందరూ నాతో ఉన్నవాళ్ళు ఇదిగో పైకి చాలా ఎదిగేస్తున్నారు, ఏం అవ్వకుండానే వీళ్ళకి వీళ్ళు ఊహించుకుంటున్నారు. చిన్న సమస్యను కూడా పెద్దదాగా భూతద్దముగా చేసుకుని చూసి లేనిపోని టెన్షన్స్ గురవుతున్నారు. వారికి అంత భయం కలగడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం అందించే ఆదరణ, ధైర్యము, భరోసా లేక. కాబట్టి వాక్యము ద్వారానే మనము నెమ్మదిగాను సుఖంగాను బ్రతికే అవకాశం ఉంటుంది. ఈ వాక్య బలం ఉన్న వారిలో దేవుడు నాతో ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, దేవుని సహాయం నాకు ఉంటుందని నమ్ముతాడు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే. చేతులు ఆయుధం లేదు. సంసోను ఏం చేశాడు చెప్పండి? గాడిద యొక్క పచ్చి దవడ ఎముగుతో అప్పుడు శత్రువుల మీద పడితే కేవలం ఒక దవడ ఎముగుతో 1000 మందిని చంపి జయించాడు. అవునా? అదే సంసోను ఏం చేశాడు? దారిలో సడన్ గా సింహం వచ్చింది. ఏం చేశాడు? 2 చేతులతో చీల్చివేశాడు. అంటే నా దగ్గర ఏమీ లేదని కాదు, మనతో దేవుడు ఉన్నప్పుడు అన్నీ మనకు ఉంటాయి. దేవుని మీద మనము ఆధారపడి బ్రతకటమే మన పని, మన కర్తవ్యం. ఆయన ఉన్నాడనియు ఆయన ప్రార్థించే వారికి లేదా అడుగు వారికి ఫలము దయచేవాడని మొదట నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలనంటే మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండండి. రెండవది, మీ యొక్క విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి భక్తికితో మాన్యతతో పాటు ఏం అవసరము? ప్రార్థనలు అవసరము.
అప్పుడు ఆ ప్రార్థనలు ఎవరి కోసం చేయాలో మధ్యలో చెప్పాడు. 3వ వచనంలో ఏం చెప్పాడు? మనుషులందరి కొరకు ప్రార్థించండి, ప్లస్ ఎవరి కొరకు? మనల్ని ఏలేటువంటి రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. కానీ రాజుల కోసమే ప్రార్థించమనలే, అధికారుల కోసం ప్రార్థించమనలే, మనుషులందరి కోసం మనం ప్రార్థించాలి. మనల్ని ప్రేమించేవారినైనా ద్వేషించేవారినైనా అదే మాన్యత. అంతేనండి. ప్రభువారు ఏం నేర్పారంటే, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే ఏమి ఫలము? మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి, అప్పుడు పరలోకముల ఫలం. అవునా? మనుషులందరి కొరకు ప్రార్థించాలి. కాబట్టి సంపూర్ణమైన భక్తి క్రీస్తు యొక్క తత్వంతో నింపబడి ఉంటుంది. ఇప్పుడు 4వ వచనానికి వస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటే ఎవరండి? మన రక్షకుడు దేవుని దృష్టికి అన్నాడు. అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఇక్కడ రక్షకుడు అని వాడాడు. 3వ వచనంలో చూస్తే ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. అవునా? రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తే. యేసు ఎవరు? ఆయన కేవలం నరుడు అని మాట్లాడతారు. ఇక్కడే ఉంది 5వ వచనంలో. ఏముందండి 5వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇక్కడ కేవలం నరుడే అని అక్కడితో కన్ఫైన్ చేసి ప్రభువుకు ఉన్నటువంటి ఇతర యాట్రిబ్యూట్స్ ని చాలా మంది మరుగునపరిచి కేవలము మనలాంటి మనుష్య మాత్రుడే అని మాట్లాడుతుంటాడు. యేసు ఎవరు అని వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? యేసు అంటే రక్షకుడు అంటాడు. కానీ ఇక్కడ రక్షకుడు ఎవరికి కూడా ఆపాదించబడింది? దేవునికి. ఏమంటున్నాడు అంటే, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి దేవుణ్ణి కూడా రక్షకుడు అన్నాడు. ఆయన అంటే ఆ రక్షకుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంట? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. కాబట్టి ఇక్కడ మన పాయింట్, రక్షణ పొందినటువంటి వారు దేవునిలో నిత్య జీవమును పొందగలిగిన స్థితిని రక్షణ బట్టి పొందేస్తారా? తర్వాత దానికి ఏదైనా ఉంటుందా? అవే ఉంటాయి. అవే చూద్దాం. మనం ఏమనుకుంటున్నామనంటేనండి, మన యొక్క భక్తి జీవితాల్లో మనం ఏమనుకుంటున్నామనంటే, మనము కలిగి ఉన్నటువంటి భక్తి చాలా ఎక్కువ, ఇది సరిపోతుంది అనుకుంటున్నాము. కానీ అర్థము వంటి దేవుని యొక్క వాక్యములో మనల్ని మనము పరిశీలన చేసుకోలేకపోతున్నాం. అవునా కాదా? నా మాట అవునా కాదా? వాక్యములు ఉన్నాను, రక్షణలో ఉన్నాను, పొందేశాను బాప్తిసము, అక్కడితోనే మనము అంత అయిపోయింది అనుకుంటున్నామే. కానీ అక్కడ నుండి నా నిజమైన ప్రయాణం ప్రారంభమైందనేటువంటి అవగాహన చాలా మందిలో ఉండటం లేదు. కనుకనే ఒక మాట చెప్తున్నా, రక్షణ పొందిన వారికి ఉండవలసినటువంటి మరొక లక్షణముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఏముండాలి చూడండి. 4 మరలా చదువుతున్నా, స్క్రీన్ మీద చూస్తే, ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది, మనుషులంటే జనరల్ గా అందరూ కూడా రక్షణ పొందాలని. రెండవది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. ఓకే, దేవునికి 2 కోరికలు ఉన్నాయి ఈ వచనం బట్టి చూస్తే. ఏంటా 2 కోరికలు? మనుషులందరూ రక్షణ పొందాలి, నెంబర్ 1. రక్షణ పొందిన వారు ఇంకా ఎలా ఉండాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో ఉండాలని దేవుడు హెచ్చరించుచున్నాడు. హెచ్చరించటం అంటే అర్థము కోరుకొనుట. దేవునికి మన యెడల 2 కోరికలు ఉన్నాయి ఈ వచనాన్ని బట్టి. ఏంటంటే నెంబర్ 1, మనుషులందరూ రక్షణ పొందాలి. ఓకే, దేవునికి ఉన్న కోరిక ఏంటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షింపబడాలి. రెండవది, అందరూ కూడా సత్యమందు, దేవునికి వాక్యమందు, సత్యమై ఉన్నటువంటి క్రీస్తునందు ఏం కలిగి ఉండాలంట? అనుభవ జ్ఞానము కలిగిన వారై. అనుభవ జ్ఞానము అవసరం. నా పాయింట్ ఈ రోజున ఇక్కడే ఉండబోతుంది. వాక్యమును బట్టి, సత్యమును బట్టి అనుభవ జ్ఞానము కలిగిన వారు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. సత్యవాక్యములో నాకు అనుభవ జ్ఞానం ఉంది అన్నవాళ్ళు ఉన్నారా? ఉండకుండా ఉండరు. కానీ క్రీస్తుకున్నంత అనుభవ జ్ఞానం ఉండటం అవసరం. ఎందుకంటే మనం పిలువబడిన పిలిపే చూస్తే మనము ఎవరిని అనుసరించడానికి పిలువబడ్డాము? క్రీస్తునే. ఎవరిని ధరించుకోవడానికి? క్రీస్తునే. క్రీస్తుని ధరిస్తే క్రీస్తే నాలో జీవిస్తాడు. అంటే నా శరీరము ఎవరికి ఒక పాత్రగా ఉంటుంది? ప్రభువుకి. పౌలు అంటాడు, అపోస్తులైనటువంటి పౌలు
ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి చూస్తే అనుభవ జ్ఞానంలో ఉండాలంట రక్షణ పొందిన వారు. ఎందులో అనుభవ జ్ఞానము? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే మనము ఏ విషయాలు వాక్యము ద్వారా నేర్చుకుంటున్నామో దానిని మనము అనుభవించాలి, పాటించాలి, ప్రాక్టికల్ లివింగ్ ఉండాలి. ప్రాక్టీస్లో లేదనుకోండి మన విశ్వాసము అది అనుభవ జ్ఞానము కాదు. అనుభవ జ్ఞానము ప్రతి క్రైస్తవునికి అవసరం. ఉదాహరణకి క్రీస్తుని గురించి నేర్చుకుంటున్నామని అంటే ఆయన ప్రేమ గురించి మనలో ఆ ప్రేమ పరిపూర్ణమయ్యాలి, దాని యొక్క అంతు చూసేయాలన్నమాట ప్రేమది. అంటే అర్థం ఏంటండి? నిజముగా దానిలో మనము నడవాలి. ఒకవేళ ప్రభువు నేర్పినటువంటి విధేయతకే మనము చూస్తే ఎంతగా విధేయత చూపాలంటే ప్రభువారు ఎంత విధేయత చూపారో అంతగా విధేయత చూపాలి. అవునా? దానినే అనుభవ జ్ఞానం అంటారు. మనం దేవునికి ఎప్పుడు ఇష్టలం అవుతామనంటే మనలో రక్షణ ఉండి మనం రక్షణ పొంది అనుభవ జ్ఞానములో మనము ఎంత డెవలప్ అవుతా ఉంటే ఆ ఎదుగుదలను బట్టి మన తండ్రి మనల్ని చూసి సంతోషపడతాడు. అనుభవ జ్ఞానము లేదనుకోండి, అనుభవం లేని వారికి ఉద్యోగాలు ఇస్తారా? ఏమండి? దేవుని సంఘము దేవుని కుమారులుగా అనుభవం పొందడానికి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. నా మాట అంగీకరిస్తారా? అవునా? దేవుని కుమారులుగా ఎలా జీవించాలో దేవుని యొక్క బిడ్డలు సంఘములు ఉన్న వారికి సంఘమే ఏంటమ్మా? ఒక ట్రైనింగ్ సెంటర్, తర్ఫీదు కేంద్రం. ఏం పొందడానికి? ట్రైనింగ్ పొందడానికి. మోషే ఉన్నాడు. మోషేను దేవుడు ఉట్టునే నాయకుడు చేశాడా? చెప్పండి. మోషేలో ఏ క్వాలిటీస్ ఉండబట్టి? ఏ క్వాలిటీస్? దేవుడు తన ప్రజలను ఆ ఐగుప్తు చెర నుండి విమోచించి వారిని ఒక నిజమైనటువంటి ఒక నాయకుడిగా, వారికి విమోచకుడిగా ఉండదగినటువంటి లక్షణాలు మోషేలో ఉండబట్టే మోషేని సెలెక్ట్ చేసుకున్నాడు. మోషే ఎలాంటి వాడు? మోషే ఎలాంటి వాడు అంటే, ఉదాహరణకి నాతో పాటు తెరిచి చూడండి. అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయానికి వెళితే 22వ వచనములో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22లో స్టెఫను ఆటంకపరచబడి సువార్త నిమిత్తం బంధించబడి అతడు ఇంకా హతసాక్షి కాబోతున్నాడు. ఆ టైములో దేవుని సువార్తను అడ్డగించిన వారిని, కాబట్టి వారిని ఉద్దేశించి స్టెఫను మాట్లాడుతూ దేవుని యొక్క ప్రణాళికను మొదటి నుండి వివరిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పుకుంటా, బ్రీఫ్గా చెప్తా వస్తున్నాడు చరిత్రను. చెబుతూ మోషే గురించి ఏం చెప్పాడంటే 21 నుండి చూస్తే, తరువాత అతడు, ఎవరు? మోషే, బయట పారవేయబడినప్పుడు, అంటే తొట్టులో దాచారు కదా నైలు నదిలో, ఓకే, బయట పారేసి అంటే అది ఇంటిలో నుంచి దాచారు కదా, అది బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, అది మోషే ఏం చేశాడు? ఐగుప్తీయులు అప్పటికే వారి యొక్క నాగరికత టాప్ లో ఉంది. ఇంజనీరింగ్ కానీ ఈ యొక్క సైంటిఫిక్ టెక్నాలజీ కానీ వారు అప్పుడే అవపోషాన్ని పట్టేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఐగుప్తీయులే అప్పటికి వారు పిరమిడ్స్ నిర్మించే కాలం అది. పిరమిడ్ల గురించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. పిరమిడ్లు ఎలాగుంటాయి తెలుసా? అది ఎన్నో అంతస్తుల భవనం అంత ఎత్తు, కొన్ని 100 అడుగులు ఎత్తుకు వెళతాయి. ఆ పిరమిడ్లు నిర్మించడానికి ఉండేటువంటి రాళ్ళు, లైమ్ స్టోన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కొక్కటి కూడా 1 గజం కంటే ఎక్కువ, అడ్డమైన, నిలువైన, లోతైన ఒక్కొక్క గజం. గజం అంటే ఎంతండి? 3 అడుగులు కదా. 1 గజం కంటే ఎక్కువ, ఒక్కొక్క బండ అంత సైజు ఉండేటువంటివి అక్కడ పేర్చుకుంటూ పైకి తీసుకెళ్ళినటువంటి టెక్నాలజీ ఉందో చూసారా? అది అప్పుడు వాళ్ళు కనిపెట్టింది. క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్ సివిలైజేషన్లో వారి యొక్క టెక్నాలజీ అంతగా వృద్ధి చెందింది. మోషే కట్ట ఆ ట్రైనింగ్ వచ్చింది. ఏ ట్రైనింగ్? మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. మోషే గారు ఏం చేశాడమ్మా? భూలక్ష్మి గారు చెప్పండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను, వాళ్ళకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నాయో వారి యొక్క అకాడమిక్ స్టడీస్లో, అవన్నీ కూడా నేర్చేసుకుని ఏం చేశాడు? మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే గారు ఏమై ఉన్నారు? ఐగుప్తీయుల సకల విద్యల యందు
అలాగే మాటలు యందును కార్యములు చేయటములోను నెరవేర్చడంలోను ఎలా ఉన్నాడమ్మా? ప్రవీణుడై ఉన్నాడు. ఇప్పుడు మోషేయ గాని తడబడుతూ సరైన జ్ఞానము లేకుండా, అవగాహన లేకుండా మామూలు అందరి వలె ఉంటే దేవుడు ఆయన సెలెక్ట్ చేసుకునేవాడా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి ఏమండి, ఏ ఉద్యోగమైనా చూడండి, చాలా మంది అప్లై చేస్తారు. ఒక పోస్ట్కి వందలాది మంది అప్లై చేస్తున్నారు కదా. ఓకే, ఏ ఉద్యోగమైనా రావాలంటే ఒక ఉద్యోగానికి 100 మంది అప్లై చేశారని 100 మందికి ఇస్తారా? ఎవరు? మరి ఆ ఒక్కడికి ఇవ్వడానికి ఏం చేస్తారు? అందరికంటే గుడ్డు సున్నాలు ఎవరికి వచ్చినాయో ఆయన్ని సెలెక్ట్ చేస్తారా? ఎవరిని చేస్తారు? సెలక్షన్ ఎలా ఉంటది? మొత్తం అందరి కూడా డేటా దగ్గర పెట్టుకుంటారు. వీరికి కావలసిన సబ్జెక్టులో, వీరికి కావలసినటువంటి మార్కులలో అన్ని విషయాల్లో ఎవరైతే టాప్ లో ఉన్నారో ఆ 1 by 1 అలాగా నెంబర్ 1 నుంచి నెమ్మదిగా వస్తారు ర్యాంకింగ్. అవునా? ఓకే, ఇప్పుడు వీళ్ళందరిలో ఒకడికి ఎవరు మరలా వాళ్ళు సెలెక్ట్ అయితే ప్రిలిమినరీగా అంటే ప్రాథమికంగా సెలెక్ట్ అవుతే మరలా వీరి యొక్క మార్కులు నిజమా కాదా జ్ఞానం అని వారు ప్రశ్నలు అడిగే ఇంటర్వ్యూస్లో, అవునా, ఏం చేస్తారు? వారిని రకరకాల తెగమగ కలిగించే ప్రశ్నలతో కూడా వీరికి జ్ఞానం ఎంత ఉందో పరిశీలన చేసి అప్పుడు కానీ ఒక్కొక్క ఉద్యోగాన్ని ఇవ్వరు. ఇప్పుడు ఒక ఆఫ్టర్ ఆల్ కొంతకాలం మనం పనిచేసి మనం చనిపోతాం, వదిలేస్తాం, అన్నీ కూడా ఈ లోకాన్ని వదులుతాం. అలాంటి అశాశ్వతమైన లోకములో ఉండేటువంటి పదవులు, ఉద్యోగాల నిమిత్తమే లోకం ఏం చేస్తుంది? నీలో ఎంత జ్ఞానం ఉంది, నీలో ఎంత అనుభవం ఉంది అనేది చూస్తున్నప్పుడు దేవుని కుమారులుగా మనం ఉండవలసినటువంటి ఆ శాశ్వత జీవితంలో దేవుడు మనలో అనుభవ జ్ఞానమును పరిశోధించడా? మనల్ని లెక్కవేయడా? అంటే మనం రక్షణ పొందేసేమి ఇది సరిపోతుంది అనుకుని అనుభవ జ్ఞానంలో లేకుండా, ప్రాక్టికల్ లివింగ్లో లేకుండా మన పాత బ్రతుకులే బ్రతుకుతూ వాక్యం ద్వారా మార్పు లేని స్థితిలోనే ఉంటూ మనం ఒకవేళ నేను రక్షణ పొందాను కదా నాకేమి కొదువు అనుకుంటే ఎందుకు ఇస్తాడు ఆ నిత్య జీవము, ఆ పరలోకములో స్థానము? కాబట్టి తిమోతికి పౌలు రాసేది, తిమోతి ద్వారా అక్కడ ఉన్న సంఘానికి కూడా ఏం రాస్తున్నాడంటే, ఎవరు కూడా అనుభవ జ్ఞానము లేకుండా ఉండటము చేత దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదములను, నిత్య జీవమును కోల్పోకూడదని వారిని ప్రేమించి మాటలు రాస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఈ మాటలు రాజా మాటలు కాదు, సుదర్శన గారి మాటలు కాదు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము? ప్రేమతోనే. దేవుడు ప్రేమించిస్తున్నాడు ఈ యొక్క వాక్యము. ఏమని? మనము దేవుని కుమారులుగా, రక్షణలో దేవుని కుమారులు అయిపోయాం. ఓకే, దేవుని కుమారత్వమును మనము కడ వరకు నిలుపుకోవడానికి అనుభవ జ్ఞానం అవసరం. కాబట్టి మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నామనండి, కాబట్టి ఎల్లుండి పెళ్ళనగా ఈ రోజు బాప్తీసం ఇవ్వండి అంటారు. ఇంకా ఆళ్ళల్లో అనుభవ జ్ఞానం ఏమొస్తుంది? కాబట్టి పెళ్ళి అయ్యగానే భార్య భర్తలు ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారాలు పెట్టి చప్పట్లు కొట్టించుకున్నాక మరల వాక్యంలో నిలుస్తారా? అంటే అనుభవం ఎందుకు లేదు చెప్పాలి. అనుభవం ఎందుకు ఉండటం లేదు? వారికి రక్షణ మీద సరైన అవగాహన లేదు కాబట్టి. ప్రియ సంగమ, సోదరి సహోదరులారా, మీ అనుభవ జ్ఞానము నేర్చుకునే వాక్యాన్ని బట్టి ఉండడానికి ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం. మనం వాక్యం నేర్చుకునేది మీకు ఇంట్రెస్టింగ్గా ఏదో ఒక కథలు చెప్పేసి మైమరిపించేసి అవి చెప్పుకుని వెళ్ళిపోతే అది మీకు ఉపయోగం కాదు, చెప్పే మాకు ఉపయోగం కాదు. ఎప్పుడైతే వాక్యం ద్వారా మనము ఒక శిల్పి నిరాకారమైన రాయిని తన శుద్ధితోనూ ఉలితోనూ మలచడం ద్వారా ఆ రాయిలో కూడా జీవకళ ఉట్టిపడేలాగా ఎలాగైతే తీర్చిదిద్దుతాడో, నిరాకారమైనటువంటి మన స్వభావాలని దేవుని వాక్యమనే శుద్ధితో, దేవుని వాక్యమనే ఉలితో మనము చెక్కబడితే అప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మనము దిద్దుకుంటాం. కనుక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమును గురించి మనము ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఇదే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికకే మళ్ళా వస్తున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం మరలా చదువుతున్నాను. 4 ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు.
కాబట్టి ఆ అనుభవ జ్ఞానమును ఇక్కడ మరలా ప్రస్తావిస్తూ 4వ అధ్యాయానికి వెళితే అక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయంలో 3వ వచనం మొదటి నుండి చదువుతాను నేను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి అన్నాడు. కొందరు ఏం చేస్తారంటే, కొందరంటే ఎవరు? రక్షింపబడిన వారిలో ఏమైపోతారంట? అయితే కడవరి దినములలో కొందరు. కడవరి దినములంటే క్రీస్తు ఆరోహణమైన దగ్గర నుంచి మరలా ఆయన తిరిగి వచ్చే లోపల ఈ యొక్క ఫైనల్ పీరియడ్ ఏమంటది, పితరులకు వాగ్దానం చేసినట్లుగా తర్వాత మరలా ఇంకొక వాగ్దానాలు ఇశ్రాయేలు గురించో, మరలా ఇశ్రాయేలీలకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఇదిగో మీలో నుండి ఒక మెస్సియాను రప్పిస్తానను, అవన్నీ నెరవేరిపోయినాయి. ఇప్పుడు మనకు ఏదైనా ఉందనంటే అది క్రీస్తు ద్వారా ఆయనకు ఆగమనమునందు మనందరము కూడా మరలా దేవునికి అప్పగింపబడేటువంటి స్థితి. ఆ తర్వాత నిత్యము క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు ఉండేటువంటి ఆ పరిపాలన క్రిందకే వెళ్ళిపోతాం. అంటే భూమి మీద క్రీస్తు మరలా రెండోసారి వచ్చిన తర్వాత ఇంకొక కంటిన్యూషన్ ఉండదు ఇక్కడ. కాబట్టి ఈ భూపరిధిలో ఈ భూపరమైనటువంటి జీవితానికి ఇది ఏ పీరియడ్? చివరి పీరియడ్. ఈ పీరియడ్ లోనంట ఏం జరుగుతుందంటమ్మా? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి తప్పిపోతారంట కొందరు విశ్వాసులు. అలాగే ఇంకా ఏమవుతున్నాడు? విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు అంటే అబద్ధ బోధకులు ఏం చెప్తారంట? వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వారు కొన్ని పనులు చేస్తారు, తప్పుడు పనులు. ఏంటి? వివాహమును నిషేధించచ్చు. వివాహాలు నిషేధించడం ఏంటి? మనము దేవుని బిడ్డలం కదమ్మా, మనం ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. కానీ వివాహాలు చేసుకుంటే మరలా ప్రభువుని మనం సంతోషపెట్టలేము. ఈ జీవన వ్యాపారంలో మునిగిపోయి మనము తప్పిపోతాం. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోకూడదని వచ్చారు. ఆ సిద్ధాంతం తీసుకొచ్చింది ఎవరో తెలుసా? చెప్పండి. రోమన్ క్యాథలిక్ వారు. ఇప్పటికీ కూడా వారి ఈ ఫాదర్స్ అంటారు, ఆర్సిఎం చర్చ్లో ఫాదర్స్, వారు వివాహాలను నిషేధిస్తారు, వివాహాలు చేసుకోరు. ఈవెన్ ఆర్సిఎం ఆ చర్చికి సంబంధించినటువంటి నాయకుల్లో టాప్ ఎవరంటే పోప్ అంటారు. ఆయన ఇటలీలోని వాటికన్ సిటీలో ఉంటాడు కదమ్మా. ఓకే, పోప్ గారు టాప్. ఆయన కూడా వివాహం చేసుకోడు. వారి దగ్గర ఉండే స్త్రీలు ఉంటారు, వారు ప్రభు సేవకు సమర్పించబడి నన్స్ అని పిలువబడుతుంటారు. నన్స్ అంటే ఒక విధంగా పురుషులనైతే సన్యాసం తీసుకున్న వాళ్ళని ఏమంటారండి? సన్యాసులు అంటారు. సన్యాసులైనా సన్యాసులు అవునా? అంటే వారి లోక సంబంధమైన అన్ని బంధాల నుండి సుఖాలకి దూరంగా ఉండాలని ఇంకా ఆ దీక్ష పుచ్చుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈ వివాహాన్ని నిషేధించాలని చెప్పేటువంటి కేటగిరీ వాళ్ళు ఏం నేర్పుతారనంటే, లేడీస్ని అయితే ఇంకా పెళ్లిళ్ళు చేసుకోకూడదని ప్రభు సేవలతో ఉండమంటారు. వారికి సెపరేట్గా ఉంటాయి. మదర్ తెరీసా ఒక నన్ అనగా ఆమె కూడా ఒక సన్యాసిని వారి భాషలో. ఆ విధంగానే ఆవిడ పాపం బోళ్ళంత సేవ చేసింది, అదంతా వేరేది లేదు. సరే, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వివాహమును నిషేధించచ్చు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇక్కడ అనుభవ జ్ఞానం ఇక్కడ ప్రాక్టికల్ పరిధిలో కూడా వివరిస్తున్నాడు. అనుభవ జ్ఞానం మనలో ఏం చేస్తుందనంటే, ఏం కలిగిస్తుందనంటే, ఏది నిషేధింపబడింది కాదు, అన్ని తినొచ్చు అంటారు. కానీ అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? వివాహాలను నిషేధిస్తారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు తినే దగ్గర నిషేధిస్తారు. కొన్ని ఆహార పదార్థాలు మనకు నచ్చనే ఉన్నాయనుకోండి, ఎవరిని వడ్డిస్తే తినొద్దు, బలవంతం లేదు. కానీ ఎవరైనా తినేవారు ఉంటే వారిని మనం విమర్శించడానికి మనకు అధికారం ఇవ్వలేదు. దేవుడు అధికారం ఇవ్వలేదు. కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో అన్ని రకాల జంతువుల్ని తినేవాళ్ళు ఉంటారా? అవునా? అవి ఎవరిని వర్ణించను అనుకోండి, వినే మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు. కానీ అలా తినేవారు మీకు ఇష్టం లేనిది ఒకరు తిన్నంత మాత్రమున అతని ఆహారపు అలవాట్లను బట్టి మీరు అతన్ని తృణీకరించారనుకోండి, అతను బాగానే ఉంటాడు. మనం ఏమవుతాం? అనుభవ జ్ఞానం లేకపోవటం వలన దేవుని శిక్ష పొందుతాం.
దేవుడు రేపొద్దున తీర్పులో నిలబెడతాడు. కాబట్టి అనుభవ జ్ఞానము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాల ద్వారా క్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయానికి వెళితే అనుభవ జ్ఞానం అంటే ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉన్న మాటలు. అయితే మీరు యేసును గూర్చి విని మనం రక్షణ పొందడానికి ఏం వినొచ్చాము? సువార్త విన్నాం. ఓకే, అంటే యేసును గురించి, క్రీస్తుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఎలాగూ? లోక సంబంధమైన బ్రతుకుల గురించి చెప్పాడు. క్రీస్తును కలిగి ఉన్నారు కానీ వీరు కొన్ని పాత లక్షణాలని, పాత స్వభావాన్ని వదులుకోలేదంట. కాబట్టి పాత స్వభావాన్ని వదులుకోకపోతే ఎందులో లేరు వాళ్ళు? క్రీస్తు యొక్క జ్ఞానంలో లేరు. క్రీస్తు జ్ఞానంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? నేను ఒకప్పుడు బురదలో ఉన్నవాడిని, నేను ఒకప్పుడు పాపములో ఉన్నవాడిని, నేను ఒకప్పుడు అపరాధములు ఉన్నవాడిని, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాను కనుక నేను వాటికి దూరముగా ఉండాలని చాలా నిష్ఠగా తన బ్రతుకును మార్చుకుంటే అది క్రీస్తుని నిజముగా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకున్నట్లు లెక్క. పై వచనాల్లో మనం చూస్తే 17వ వచనం నుండి చెప్తాడు. అనుభవ జ్ఞానము ఉండి ఉండని వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాడు ఇక్కడ. ఉండి ఉండటం అంటే అర్థము, బాప్తిసాన్ని బట్టి చూస్తేనేమో వాళ్ళు దేవుని పిల్లలయ్యే, కానీ వారికి లక్షణాలను బట్టి చూస్తే అనుభవ జ్ఞానము లేదు. అందుకనే 17వ వచనం నుండి పౌలు అనుభవ జ్ఞానము ఎవరిలో చెప్పండమ్మా? క్రీస్తులో. క్రీస్తు ఏమై ఉన్నాడు? సత్యము. కాబట్టి సత్యములో అనుభవ జ్ఞానం అంటే అర్థము క్రీస్తులో అనుభవ జ్ఞానము కలిగిన వారంగా మనము ఎదగవలసిన అవసరం ఉంది. 17 నుండి చదివితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అంటే మీరు అనుభవ జ్ఞానం పొందిన వారైతే, మీరు రక్షణ పొందిన వారైతే, మీరు బాప్తిసం పొందిన వారైతే, మీరు ఇక మీదట అంటే గతంలో అలా నడిచారేమో, బట్ నౌ నో 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 నో. గతంలో మీరు అన్యజనుల వల్ల నడిచారేమో, అన్య పద్ధతుల్లో నడిచారేమో, కానీ ఇప్పుడైతే ఇక మీదటంటే మీరు రక్షణ పొంది కుమారత్వాన్ని పొందిన తర్వాత ఎలా ఉండకూడదంట? ఇప్పుడైతే మీరు ఇక మీదట అలాగ నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే, ఎవరు వారు? అన్యజనులు. వారైతే ఎలా నడుచుకున్నారంటమ్మా చెప్పండి? అందమైన మనస్సు గలవారై. ఎంత అందమైన మనస్సు! ఆ అందం కాదండి, అందమైన అంటే అర్థం ఏంటండి? చీకటి. మనం 2 వారాల క్రితం నేర్చుకున్నాం, 3 వారాల క్రితం. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? మీరు అవిశ్వాసులతో ఎలా ఉండదు అన్నాడు? విజ్జోడుగా ఉండకండి అని చదువుకున్నాం కదా 3 వారాల క్రితం అనుకుంటా. అవునా? గుర్తుందా? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఓకే. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు అంటే క్రీస్తులో ఉన్న రక్షణ వెలుగులో ఉన్న వాడికి ఇంకా వాడు వదిలి వచ్చినటువంటి ఆ అంధకార సంబంధమైన అధికారమైనటువంటి ఆ పాప జీవితంతో, చీకటి జీవితంతో ఏమి సంబంధము, ఏమి పొత్తు? దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. వారైతే అంటే ఎవరు? అన్యులు, రక్షణలో లేని వారైతే అందమైన మనస్సు గలవారై. అందమైన మనస్సు అంటే చీకటి మనస్సు, అంటే పాపపు మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. అది ఇక్కడ అజ్ఞానం ఉండేవాడికి ఏముంటది? అంధకారమైన మనస్సు ఉంటుంది, హృదయ కాఠిన్యం ఉంటుంది. అదే అనుభవ జ్ఞానము కలిగిన వారికి అయితే ఏముంటుంది? ఎలా ఉంటుంది? సంపూర్ణ భక్తియు మాన్యత ఉంటుంది, మంచితనం. అజ్ఞానం ఉందనుకోండి, వాక్య విషయంలో మనము ఎప్పటికీ హృదయ కాఠిన్యంతో ఉంటాం. దేవుడు హృదయ కాఠిన్యమును కోరుకున్నాడా? మెత్తని హృదయాలతో మీరుండి దేవుని వాక్యమును స్వీకరించాలి, అంగీకరించాలి. మీ రాయిగా ఉన్న మీ హృదయాలని మాంసపు గుండెగా లేదా మెత్తని హృదయాలుగా చేసుకోండి అని చెప్పాడా లేదా? యెహెజ్కేలు 18వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. కానీ హృదయ కాఠిన్యము ఎప్పుడు వస్తుందనంటే అజ్ఞానముతో మనం ఉండినప్పుడు. అదే అనుభవ జ్ఞానము, సత్య విషయమైన అనుభవ జ్ఞానములో మనము ఉంటే అది మంచితనానికి దారితీస్తుంది. 18లో అదే చెప్తున్నాడు, 2 లైన్లో. తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుందరు. వారు ఎవరు?
అజ్ఞానముగా ఉండేవారు, అంధ మనసు కలిగిన వారు, లేదా రక్షణలో లేని వారు. ఎలా అంటే 19లో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనరి. ఎంత దారుణమైన పరిస్థితులను కలిపారు చూసారా? ఎవరండి వాళ్ళు? చెప్పాలి ఎవరు? సత్య విషయంలో అనుభవ జ్ఞానము లేకపోతే, క్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానములు అనుభవం లేకపోతే అది. మరి క్రీస్తుని గురించి ఉన్నట్టుగా నేర్చుకుంటే అప్పుడు ఎలా ఉంటాం? మనము క్రీస్తువలే ఉంటాం. am I right? క్రీస్తుని గురించి నిజంగా నేర్చుకుంటే మనం ఎలా నడుస్తాం? క్రీస్తువలే నడుస్తాం. ఉదాహరణకి పౌలు అలా నడిచేయడం లేదో మనకు తెలుసు. పోయిన వారం మనం పౌలు గురించి చెప్పుకున్నాం. పౌలు ఎలా నడిచేయడనంటే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళదాం. ఎఫ్సి కంటే ముందండి 2 పేజీలు తిప్పండి చాలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే గలతీ 2:20 వచనం నేను చదువుతాను. క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానములో ఉండేటువంటి బిడ్డలు ఎలా ఉంటారనంటే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అని ఉంది. క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం ఎలా ఉందంటే ఇక్కడ చదవమంటారా? 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు. అంటే నా శరీరంలో జీవించేది నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు ఈ శరీరంలో? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈయన శరీరం ఉంది, ఈ దేహములో ఎవరికి నిలయమైపోయిందంటండి ఈయన దేహము? పౌలు చెప్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తే మన యందు ఎప్పుడు జీవిస్తాడు? నేను అందమైన మనసుతో ఉన్నాను అనుకోండి, క్రీస్తు ప్రభువారు నా దగ్గరకు వచ్చి జీవిస్తారా? నో. నేను ఇంకా అన్యజనుల వలె మునుపు నడుచుకున్న చెడు ప్రవర్తనతోనే ఉన్నాను అనుకోండి, క్రీస్తు నాలో జీవిస్తాడా? ఏమండి, క్రీస్తు నాలో నివసిస్తాడా? నో. క్రీస్తు ఎప్పుడు జీవిస్తాడు? పౌలే మాటలోనే చూస్తే, ఇకను జీవించేవాడు నేను కాను. నన్ను ఒక ఆయన కొనేసాడు. ఎవరు కొన్నది? క్రీస్తు. దేంతో కొన్నాడు చెప్పండి? దేంతో కొన్నాడు? ఆయన విలువైనటువంటి రక్తముతో కొన్నాడు. 1 కొరింథీ 6:20లో చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంట విలువ కట్టలేం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు లేదా మనము ఎలా రక్షింపబడలే? వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత కాక దేని ద్వారా రక్షింపబడ్డాం? అమూల్యమైన క్రీస్తు రక్తము వలన విమోచింపబడ్డాం. కాబట్టి క్రీస్తు రక్తము ఎంత విలువనంటే అది విలువ కట్టలేనిది, అమూల్యమైనది. కాబట్టి అంత విలువైనటువంటి క్రీస్తు రక్తము చేత మన పాపము నుండి శుద్ధీకరించబడి కొనబడిన వాళ్ళము కనుక ఇంకా నేను నా సొత్తు కాదు. నేను ఎవరి సొత్తుని? ఈ దేహం ఎవరి సొత్తు? క్రీస్తుది కదండి. సంఘమును క్రీస్తు దేంతో పెట్టుకున్నాడు? స్వరక్తం ఇచ్చి. బాగానే చెప్పాం. మరి సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే కదా. కాబట్టి మనల్ని ఆయన కొనేసాడా లేదా? కాబట్టి కొనేసిన ఆయనకి మనము ఏమాత్రము ఉపయోగపడకపోతే, ఇంకా నేను నా దేహము నా జీవితం అని లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఇంకా క్రీస్తు నాలో జీవిస్తాడా? పౌలు అంటున్నాడు, ఇక మీదట క్రీస్తే నాలో జీవిస్తాడంట. చూడండి 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నా జీవితం ఇంకెవరితో ముడిపడిపోయింది? క్రీస్తుతో. ఆయన సిలువ మరణమునకు సాదృశ్యమైన ఐక్యతలో నేను పాలు పొందాను. బాప్తిసం ద్వారా నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. ఆ సిలువ మరణము ద్వారా మానవాళికి ఏ రక్షణ ఇవ్వాలనుకుని ప్రభువారు సిలువ మరణం పొందారు. నేను కూడా నా పాపముల విషయంలో చనిపోయి ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను, ఆయనతో పాటు జీవించాను. కనుక నేను ఆల్రెడీ ఏమై ఉన్నాను? ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. కనుక ఇక నువ్వు జీవించేవాడు పౌలు అనేవాడు కాదు నాలో, రాజా అనేవాడు కాదు నాలో. మీ పేరు పెట్టుకుని మీరు కూడా అలా అనుకోండి. మీ పేరు మీరు పెట్టుకుని అనండి. ఇప్పుడు ఎవరు జీవించాలి మీ స్థానంలో? క్రీస్తు జీవించాలి. అర్థమవుతుందా? అనుభవ జ్ఞానము ఎలాగ వస్తుంది? సత్య విషయమైన అనుభవ జ్ఞానం. మనము ఇంకా వెనకబడుతున్నామండి ఈ విషయాల్లో. మీరు అవునన్నా కాదన్నా మనం ఇంకా తడబడుతున్నాం. ఒక ఉద్యోగానికి అనుభవం చూస్తారే, జ్ఞానము చూస్తారే, అందులో టాప్ అయినోడే దాన్ని పొందగలడే. మనం ఈ విషయంలో పోటీ పడుతున్నామా? ఇదిగో నా ప్రక్కవాని కంటే నేను ఇంకా ఎక్కువ ప్రేమలో వర్ధిల్లాలని ప్రేమలో పోటీ పడుతున్నారా? విధేయతలో పోటీ పడుతున్నారా? సత్క్రియలలో పోటీ పడుతున్నారా? విశ్వాసంలో పోటీ పడుతున్నారా? క్షమాగుణంలో పోటీ పడుతున్నారా? దాతృత్వంలో పోటీ పడుతున్నారా? ఎందులో పోటీ పడుతున్నాం మనం?
పోటీ పడకపోతే అనుభవం రాదు, అనుభవం రాకపోతే జ్ఞానము రాదు. ఇంజనీర్ దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి కదండి. వాళ్ళు కాలేజీలో యూనివర్సిటీలో నేర్చుకొని వస్తారు. ఆడు బుక్కిష్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ తీరా పునాదులు తీసే దగ్గర తాపి మేస్త్రికున్నంత అవగాహన ఉండదు ఒక్కోసారి వీడికి. వానర్ గారు అంటారు, ఇంటి కట్టించే వానరు, మేస్త్రి గారండి ఏంటి అలా కట్టేస్తున్నారు, ఇంజనీర్ ప్లాన్ ఇలా లేదు, 9 అంగుళాలే ఉంది, మీరేంటి 10 వేసేసారు అంటాం మనం. అప్పుడు ఆయన ఏమంటో తెలుసా, మీ ఇంజనీర్ చెప్తే మా ఆయన మాటేనండి, మాది అది కాదు అంటాడు. ఆ ఇంజనీర్ ఏమో తక్కువ కాదు, నేను చెప్తుంటా, సివిల్ ఇంజనీరింగ్లు అలాగే ఉన్నాయి పరిస్థితులు. ఆ ఇంజనీర్ ఏమో చదువులలో కాలేజీల్లో నేర్చుకుని వస్తారు కానండి, అనుభవాన్ని బట్టి మేము సంపాదించుకున్న జ్ఞానం, నేను ఏలు ముద్రగాడిని అవ్వచ్చు కానీ నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను అది కాదు అంటాడు. అప్పుడు ఇంజనీరింగ్ పట్టవాడిని మేస్త్రిని పక్కన పెడితే కరెక్ట్గా ఎవరే నిజమవుతాయి? ఎక్కడి నుంచి వచ్చిందా జ్ఞానం? అనుభవం. అనుభవం అనుభవం లేకపోతే దేవుని యొక్క వాక్య విషయంలో దేవునికి మనము స్వీకరించబడే పరిస్థితుల్లో ఉండలేము. కనుకనే తిమోతి ద్వారా పౌలు చాలా గట్టిగా చెప్తున్నాడు. అలాగే తన గురించి కూడా తాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ అనుభవంలోనికి వెళ్ళిపోయాను. ఏ అనుభవంలోకి వెళ్ళాడు పౌలు? సిలువ అనుభవంలోనికి వెళ్ళాను. అది సిలువ అనుభవం అంటే ఏంటి? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యత కలిగి అంటాడు. రోమ 6:5 నుండి 6 వరకు, అలాగే మనం 8 వరకు చూస్తే అది ఒకటే బాప్తిసంలో. అది మనందరికి ఉంది, బాప్తిసం పొందిన వారికి. రెండో అనుభవం పౌలుకు కలిగింది. రియల్ గా ప్రభు కంటే శ్రమ పడ్డాడండి. పోయిన వారం చదివాం కదా, ఎన్ని కొరడా దెబ్బలు, ఏమండి రాటుదేలిపోయాడు. కాబట్టి అంత అనుభవ జ్ఞానముతో విశ్వాసులు ఎలా ఉంటారో చూసేసాడు. అన్యజనుల మధ్య 4 సువార్త పర్యటనల ద్వారా ఏ ఏ వ్యక్తుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చదివేశాడు, అవకాశాన్ని పట్టేశాడు. కనుకనే సంఘం ఎలాగ తయారవ్వాలో తన పత్రికల్లో రాస్తున్నాడు. ఆయన కోరుకున్నది ఒకటే, విశ్వాసులు వాక్యము వినటం బట్టి కాదు, అనుభవము, విన్న వాక్యమును బట్టి సత్యముల వారు అనుభవ జ్ఞానము కలవారని అవ్వాలని ఈ మాటలు రాస్తున్నాడు. తను కూడా అది అప్లై చేసుకున్నాడు. గలతీ 2:20 అదే చెప్తుంది. మరలా చదువుతున్నా, ఏం చెప్తున్నాడు గలతీ 2:20? ఇకను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినంటే అర్థము, ఆయనకి సిలువ మరణములో యొక్క అనుభవంలోనికి నేను ప్రవేశించేసా. ఆ అనుభవం ఉందా మనలో? క్రీస్తు మన కొరకు అంతగా నలగొట్టబడ్డాడు. మీ దేహములు ఎప్పుడైనా క్రీస్తు సువార్త కొరకు నలపబడ్డాయా? నలగొట్టబడ్డారా? ఆయన నలగొట్టబడిన దేహమునకు గుర్తుగా ఉన్న రొట్టెను తీసుకుంటున్నామే, ఆ రొట్టెను విరిచినప్పుడల్లా నేను ప్రభు కొరకు ఇలాగ నలగొట్టబడ్డానా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? అందుకే ఆయన దేహమును రొట్టెతో పోల్చాడు. రొట్టె ఏమి గోధుమల నుండి ఎలా వచ్చేది? గోధుమలను మనం అలాగ తీసుకొచ్చి పాత్ర మీద పెడితే రొట్టె అయిపోద్దా? అవ్వదు. పిండి అవ్వాలి ముందు. అది ఏమవ్వాలి? పిండి అవ్వాలి. దళసరగా ఉండే గోధుమ గింజలు పిండి అవ్వాలంటే ఏ ప్రాసెస్ లోకి వెళ్తాయి? నలగగొట్టబడతాయి. రోడ్ల మధ్యన దాన్ని ఏమంటారండి? రాకులేనా ఏమండి? దాన్ని అదేదో అంటారు గానుగ. గానుగలు ఏముంటుంది? కింద ఒక పెద్ద రాయి గ్రానైట్, పైన ఒక రాయి. అప్పట్లో దేంతో నూరేవారు? దేంతో గానుగ ఆడించేవారు? ఎద్దులతోనో లేకపోతే ఆంబోతులతోనో గాడిదలతోనో గానుగ. కాబట్టి గానుగ అంటే ఇప్పుడంటే మనకి పిండి మరలు వస్తున్నాయి, అవునా? పిండి మర అనేది తక్కువెట్టి షార్ప్ బ్లేడ్స్ మిక్సీలో ఉండే కదా, మీరు కూడా నేస్తారా? ఏమవుతుంది? దెబ్బకు 1 నిమిషం ఉంచేటప్పటికి గట్టిగా ఉండే వేరుశనగలు కూడా ఏమైపోతాయండి? పొడవయ్యే. అంటే ఆ బ్లేడ్లకి తెగగొట్టబడి అది పూర్తిగా నలగగొట్టబడితేనే పిండిలోకి మారుతుంది. మనం రక్షణ పొందడానికి ప్రభువారు కూడా తన శరీరం ఏం చేశారు? నలగొట్టబడ్డారు. ఆ అనుభవంలోనికి వెళ్ళాడంట పౌలు. ఇప్పుడు మనం నలగొట్టబడుతున్నామా? ఎలా వస్తుంది అనుభవ జ్ఞానం? కాబట్టి అనుభవ జ్ఞానం రావడానికి క్రీస్తులాగా మనము మన దేహమును క్రీస్తు కొరకు అప్పగిస్తే వస్తుంది. రెండవది, క్రీస్తు వలె ఆయన లక్షణములు కలిగి జీవించాలి అనేటువంటి ఆ లక్షణాలను మనము సాధించడానికి కృషి చేస్తే వస్తుంది అనుభవం. ఇవేమీ చేయకుండా, ఈ ప్రయత్నమే చేయకుండా వచ్చే కూర్చునే వినే ఆమెనని వెళ్ళిపోయే ఇలాగే ఉందనుకోండి మన యొక్క జీవితం, అది ఉండదు. అలాగే ఉండాలి. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలమ్మా? మీకు అనుదిన జీవితంలో అభ్యాస్ మనతో ప్రారంభం అవ్వాలి. క్రీస్తు యొక్క లక్షణాలు మన యొక్క ప్రతి
నలవైన వారితో పంచుకోవాలి. మనకు ఆత్మీయులతో విస్తరించాలి, ఆత్మీయులలో విస్తరించాలి మన లక్షణాలు. కాబట్టి అనుభవ జ్ఞానములు ఎంత బాగా పెరిగితే లోకములో అది ఒక మాదిరికరమైన జీవితం అవుతుంది, దేవుని దృష్టికి అది అనుకూలం అవుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏ విషయాల్లో అనుభవం పొందాలో చెప్తున్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక ద్వారా ఎందులో మనం అనుభవం సాధించాలని చూసాము. ఎందులో క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఆయనను గూర్చిన విషయాలు ఉన్నట్లుగానే అందులో అనుభవం పొందాలని చూశారు. ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా చూశారు. రెండోది క్రీస్తుని గురించే ఫిలిప్పీలో కూడా చూస్తాం. 1:9 నుండి మనం చూస్తే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మనం ఎలాగ ఉండాలంట, ఏ సమర్థత మనం పొందడానికి, శ్రేష్టమైన కార్యములను వివేచించగలిగిన శక్తి నీలో రావాలంటే, శ్రేష్టమైన కార్యములను వివేచించే కెపాసిటీ మనలో కలగాలంటే ఏం చేయాలి? మీ ప్రేమ ఎలా ఉండాలంట చెప్పండి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. అది చూసారా, అనుభవ జ్ఞానం ఎంత లోతైన సబ్జెక్టు. మీకు ఏదో ఒక 30 గంట ప్రసంగంలాగా చెప్పేస్తున్నాం, కానీ అలా అనుభవ జ్ఞానాన్ని అనుభవించి చెప్పుకుంటే అసలు కాలము తెలియదు. మనము శ్రేష్టమైన కార్యములలో మనము వాటిని వివేచింపగల శక్తి మనకి రావాలనంటే మన ప్రేమ ఎలా ఉండాలంట, తెలివితోనూ. మన ప్రేమ అనేటువంటి ఈ పదార్థం దేనితో ఉండాలి, తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి ప్రేమ. ఏమండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్పడం వేరు, అదేదో మామూలుగా డ్రైగా ఉనామడిగా చెప్పేయటమే. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ప్రేమ ఎలా ఉండాలంటే అండి, తెలివితో. ఏ తెలివి? లోకము తెలివా, చావు తెలివా, మరే తెలివి? ఏ తెలివి? జ్ఞానంగాను, అలాగే సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి. ఏంటి? ఏ పదార్థం? అది ప్రేమ. అలా ఉండి నెక్స్ట్ అంతకంతకు అభివృద్ధి పొందాలి. కాబట్టి అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది మనలో? అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలను అని ప్రార్థించుచున్నాను. కానీ క్రీస్తు దినమునకంటే ఏ దినానికమ్మా? క్రీస్తు ప్రభువారు వస్తున్నారు కదా, క్రీస్తు దినానికి మనల్ని మనం రెడీ చేసుకోవాలంట. వీ షుడ్ ప్రిపేర్ టు ఫేస్ అవర్ లార్డ్. ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలంటే ఏం చేయాలంట? మీ ప్రేమ సకలమైన తెలివితోనూ, అలాగే సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడి మరలా ప్రేమ ఏమవ్వాలంట? అంతకంతకు. అంటే నేడు ఎన్ని కేజీల ప్రేమ ఉందో రేపు ఇంకొక కనీసం ఒక 10 గ్రాములన్నా పెంచుకోవాలి. ఏంటి? కండ పొట్ట కాదు, ఏంటి? ప్రేమ క్వాంటిటీ పెరగాలి. అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన. ఎందువలన అంటే ప్రేమలో అనుభవ జ్ఞానం వలన దేవునికి ఏమొస్తుందంట? మహిమ స్తోత్రము కలుగుతుంది. అంటే మనము అనుభవ జ్ఞానంలో పరిపూర్ణమవుతే అది ఎవరికి మహిమ, ఎవరికి స్తోత్రం కలుగుతుంది? దేవునికి. రెండవది, మీరు క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకుంటే. కాబట్టి నీతి ఫలములలో ఒక ఫలం ఇదేనమాట. ఏంటి? ప్రేమ ప్లస్ అనుభవ జ్ఞానం ఉండాలి మనలో. అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానము ఈరోజు మనము ఉదాహరణకి కనికరించువారు ధన్యులను నేర్చుకున్నాం అనుకోండి, నేను ఏ ఫలం సాధించుకోవాలన్నమాట? అనుభవంలో కనికరం అనేటువంటిది నేర్చుకోవాలి. నాలో కనికరం లేదనుకోండి, నేను ఎలాగాది ఆ ఫలం పొందలేను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కలిగి ఉండటము మంచిది, ధన్యులు. ఓకే, ఆ ఫలం నేను పొందాలనుకోండి, నేను ఎలా నడవాలి? నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉండడానికి నడవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. నేను దేన మనసుతో నన్ను నేను సిద్ధపరచుకుంటే అప్పుడు ఆ ఫలం నాకు వస్తుంది. కాబట్టి మనం ఏదైతే వింటున్నామో, చూస్తున్నామో, నేర్చుకుంటున్నామో దానిని మనము అవలంబించినప్పుడే అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చినప్పుడే ఆ ఫలం మనకి దక్కుతుంది. ఇప్పుడు మరలా 2 తిమోతికి తీసుకెళ్తారండి. 2 తిమోతి
తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇంకా చాలా ఉన్నాయి, అయితే అవన్నిటినీ మనము విశ్లేషించుకుంటూ పోతే సమయము సరిపోదు గనుక నేను కాస్త తగ్గించి నేను ముగిస్తాను. 2వ తిమోతి 2వ అధ్యాయము 22 నుండి మనం చూస్తే 24 వరకు అనుభవ జ్ఞానము గురుండే చెప్తున్నాడు. అనుభవ జ్ఞానము గురుండి పౌలు మాట్లాడుతున్నాడు. అనుభవ జ్ఞానము గురుండి యవనస్తులారా మీకు కూడా ఇది హెచ్చరిక వినండి. యవనస్తులకు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడమ్మా 22 నుండి, నీవు యవ్వనేచ్ఛల నుండి ఏమవ్వాలంట? ఏముంది? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. తర్వాత పవిత్ర హృదయులై, పిల్లల్లో ఏ హృదయం ఉండాలంట? పవిత్రమైన. పిల్లల్లో ఉండదేంటండి? ఉంటది. పిల్లల్లో అది ఉండదా? ఉంటది. అని పనిగట్టుకుని తల్లిదండ్రులే అపవిత్రమైన లక్షణాలు నేర్పారు అనుకోండి, అప్పుడు ఉంటుందా? ఉండదు. అలా నేర్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? బైబిల్లో ఉన్నారు. పవిత్రమైన హృదయం కలిగి ఎలా ఉండాలంట? ప్రభువునకు ప్రార్థన చెయ్యి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంట. మరి యవనస్తులు ఎవరితో సహవాసం చేయాలి? పవిత్రమైన హృదయులై ప్రభువుకు ప్రార్థన చెయ్యి వారితో మీరు సహవాసం చేయాలి. తర్వాత 23 నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అని చెప్పి అప్పుడు అంటున్నాడు 24లో, సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనకి కలగడానికి. వారికి అన్నాడంటే ఎవరైతే కలగాలని ఆశతో ఉన్న విశ్వాసులు ఉన్నారో వారికి కలుగుటకు దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఎదిరించే వాళ్ళకి, దేవుని వాక్యమును తృణీకరించే వారికి మారు మనసు దయచేయును. కాబట్టి అనుభవ జ్ఞానము ఏం కలిగిస్తుందంటమ్మా? ఎదురాడు వారి మనసులకు కూడా ఏం కలిగిస్తుంది? మారు మనసు. అనుభవం లేదనుకోండి, మారు మనసు రాదు. అనుభవ జ్ఞానం రాకపోతే ఇది వాక్యం ఇదని తెలుసుకుంటామే, కానీ మనం అనుభవ జ్ఞానంలో లేకపోతే మారు మనసు రాదు. కాబట్టి మనకు మారు మనసు అవసరం. బాప్తిసానికి ముందు పొందుతాం అది కాదు. రోమ 12:2లో చెప్పిన మనసు కావాలి. ఏంటది? మనము క్రీస్తు వలె రూపాంతరం అవ్వడానికి మన మనసు ఏమవ్వాలంట? మారాలి. ఆ మారు మనసు ఎప్పుడు వస్తుంది? అనుభవపూర్వకమైనటువంటి మారు మనస్సు ఎదురాడు వారిలో కూడా కలిగిస్తా ఉంటారు. ఎవరైనా ఎదురాడు వారు ఉన్నారా? వాక్యమును ఎదిరించేవారు ఉన్నారా? వాక్యము ఫలానా విషయం చెబుతుందని తెలిసి కూడా దానిని పాటించిన స్థితిలో ఉన్నామా? అయితే మనము ఎదిరిస్తున్నట్లేమో. ఒకళ్ళు ఎదిరించే స్థితిలో ఇప్పటి వరకు నీవు తెలుసో తెలియక ఉంటే ఇప్పటికైనా నీవు ఏం చేయాలి? దేవుని యొక్క సత్యవాక్యంలో అనుభవ జ్ఞానం పొందేస్తే ఆటోమేటికల్లీ ఎదురాడు వారి మనస్సుకి ఏమొస్తుందంటే చెప్పండి, మారు మనస్సు కలిగిస్తుంది అని తెలుసుకోవాలి. తర్వాత అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనెదరు ఏమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో ఏం చేయాలంట? శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడలను సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఒక దైవజనుల్లోనే కాదు, నేను ఇవన్నీ కూడా యోబులో చూశాను. ఎందుకంటే స్త్రీల కూడికల్లో యోబే కదండి మనం చెప్పుకుంటుంటా. ఎంత అద్భుతమైన లక్షణాలండి యోబులో. తనను ఆదరించడానికి వచ్చిన 3 స్నేహితులల్లా ఏమైపోయారు చెప్పండి? ఏమయ్యారమ్మా? 3 కూడా యోబు మీద అస్త్రాలు వేస్తానే ఉన్నారు. ఎంత నిందలంటే ఇంకా మామూలు కాదు. ఇక మానవ మనస్సాక్షి ఉన్నవాడు ఎవరైనా ఉంటే ఆ మాటలు తట్టుకుని బతకలేరు. కానీ యోబు తట్టుకున్నాడు. అంటే యోబు ఏం చేశాడు? కీడును సహించాడు. అనుభవ జ్ఞానం అన్నిటిల్లో ఉండాలి. ఏముంటదండి? మనం ఎంత బ్రతికినా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, ఎంత బ్రతికినా దేవుడి పిలుపు అందుకోవాల్సిందనా లేదా? అందుకని వెళ్ళిపోయాక కదా నిజమైన జీవితం ఉంటుంది. అవునా కదా? చెప్పండి. నిజమైన జీవితం, శాశ్వతమైన జీవితం ఎప్పుడు? భూమి మీద ఉండగానా? కాదు కదా. ఎప్పటికైనా వదులుతాం కదా ప్రాణం. అవునా? ఆ తర్వాత శాశ్వతమైన జీవితంలో నేను దేవునితో పాటు ఉండాలంటే నేను ఎలాగ నడుచుకోవాలి? అనుభవ జ్ఞానముతో. అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? కీడును సహిస్తారు, సాధువుతో ఉంటారు, సాత్వికమైన మనసుతో ఉంటారు, ఎదురాడే మనస్సే ఉంటే మారు మనసుతో ఉంటారు. ఇన్ని ఉంటాయి మంచి లక్షణాలు. ముగింపుకు వస్తున్నా. 2వ పేతురుకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక వెళదాం. 2వ పత్రిక 2 పేతురు 2వ అధ్యాయము
రెండో అధ్యాయానికంటే ముందే మొదటి 2 వచనాలు చదువుతాను. మొదటి నుండి చదువుతా. 2 పేతురు మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. కానీ మన అనుభవ జ్ఞానానికి కారణమేది? మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానం. మనల్ని పిలిచిన వాడు ఎవరండి? ప్రభువారు. ప్రభు యొక్క అనుభవ జ్ఞానం అంట మన అనుభవానికి మనకు వస్తుంది. అవునా? కరెక్టేనండి. గురుగారు ఉంటారు, క్లీనర్ ఉంటాడు, క్లీనరు వర్కరు. ఈ వర్కరు ఎప్పటికి ఇలాగే వర్కర్గా ఉంటాడో ఒక 10, 15, 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈడు కూడా ఒక గురువులాగా అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఏమంటాడు తెలుసా? ఒరే, నేను చెప్పినట్టుగా నువ్వు వినట్లేదు, అదే నేనైతే మా గురువు చెప్పిన అన్నీ కూడా ఎలా నేర్చుకున్నామన్నా తెలుసా అంటారు. అవునా కదా? అంటే గురువుతో ఉండేటువంటి శిష్యుడు కొన్నాళ్ళకి ఎలా తయారవుతాడు? ఆయన గురువు యొక్క అనుభవాన్ని బట్టి ఈ శిష్యుడు కూడా అనుభవాన్ని పొందేసుకుంటాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అంటే నిత్యము సాధన చేస్తూ అభ్యాసం చేసేవాడు కూడా ఏం పొందేస్తాడు? అనుభవం పొందుతాడు. అవునా? ఓకే. క్రీస్తు ఇప్పుడు మనకి గురువు. ఏ విషయంలో? అనుభవ జ్ఞానం విషయంలో. ఇప్పుడు ఆ క్రీస్తుని అనుభవ జ్ఞానంగా పెట్టుకుని ఆయన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కాబట్టి కృపా సమాధానం ఎప్పుడు వస్తుంది మనకి? మనము కూడా క్రీస్తు అనుభవ జ్ఞానం పొందితే మనకి ఏమొస్తుంది? మనకి అనుభవ జ్ఞానంతో పాటు కృప సమాధానము మనకు వస్తుంది. కాబట్టి మీరు దేవుని కృప పొందాలా? క్రీస్తులో ఆయన అనుభవ జ్ఞానంలో నిలవండి. సమాధానముతో మీ జీవితాలు నింపబడాలా? క్రీస్తునకు కలిగిన అనుభవ జ్ఞానము వంటిదే ఆ అనుభవంలో మీరు కూడా జ్ఞానవంతులై ఎదగాలి. మనం ఒక పక్క ఒకటి నేర్చుకుంటే అలా పాటించలేదంటే మనం కృప పొందలేము, సమాధానం పొందలేము. 2వ అధ్యాయానికి వెళదాం. ఇదే 2 పేతురు 2వ అధ్యాయం. 2 పేతురు 2వ అధ్యాయము 17 నుండి చూస్తే కొందరు గురించి చెప్తున్నాడు. 2వ అధ్యాయం అంతా కూడా అబద్ధ ప్రవక్తల గురించి, సత్యము నుండి తొలగిపోయిన వారి గురించి చెప్తున్నాడు. సత్యపు అనుభవ జ్ఞానము నుండి బయటకు పోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ వారిని ఏమంటున్నాడమ్మా? 17 నుండి వీరంటే అనుభవ జ్ఞానం లేకుండా అబద్ధ బోధల వైపు వెళ్ళిపోయిన వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడలా అప్పుడు వారి అనుభవ జ్ఞానం ఏమైపోతుంది? శూన్యమైపోద్ది. అంటే ఎలాగా? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని, అంటే అనుభవ జ్ఞానముతో అనుభవంగా వారు ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా నీతి మార్గమును తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే అసలు ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. అంటే అసలు వాక్యం వినకుండా ఉంటే బాగుండు కదా. ఎందుకంటే ఆడికి ఒక అంతు నరకమే వచ్చేసను. కానీ తెలుసుకుని ఆ అనుభవ జ్ఞానంలో ఎదగకపోతే డబల్ శిక్ష అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత అంటున్నాడు 22లో
కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొరలుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించు. కాబట్టి అన్యజనులుగా ఉన్నప్పుడు ఏ పాపములు చేశారో రక్షణ పొందాక కూడా మార్పు లేకపోతే వారిని ఎలా పోల్చాడు? ఒక మంచి మన పెంపుడు జంతువులతోనే పోల్చాడు. అవి అసహ్యమైనవి కాదు. ఒకటేంటంట, ఒకటేమో కుక్క, ఒకటేమో పంది. కుక్క ఏం చేస్తుందంట? చాలా అసహ్యమైన పని చేస్తుంది. ఏ పాపమునైతే కక్కేస్తుందో ఆ పాపమునే చేయటంతో సమానం, వాంతితో. అలాగే ఏ పాపము బురద నుండి మనం వచ్చామో మరలా పాపం చేస్తే మరలా వీళ్ళు ఎందులో కూర్చున్నట్టు? అదే బురదలో కూర్చున్నట్టు. కాబట్టి ఇది దేని స్వభావము? కాబట్టి వాక్యము ఎంత స్పష్టంగా మనకి హెచ్చరిక చేస్తుందో చూడండి. అందుకనే గ్రంథకర్త చెప్తున్నాడు హెబ్రీ 10వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఏమని హెచ్చరిస్తున్నాడనంటే 26వ వచనములో అనుభవ జ్ఞానము ఎంత అవసరమో మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఏమంటున్నాడండి 26లో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఒకళ్ళు పొందకపోతే పొందండి అని చెప్పుకున్నాం ఇందాటి వరకు. ఒకళ్ళు మనం పొందేమని అనుకుంటే మనం ఎలా ఉండాలి? మనం పొందిన అనుభవ జ్ఞానంలో కడ వరకు అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. అభివృద్ధి అవ్వటం మానేసి తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అనుభవ జ్ఞానం నుండి ఏమైపోయినట్టమ్మా? నేను తప్పిపోయినట్లు లెక్క. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా, అంటే ఇది పాపమని తెలిసినా కానీ చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు. పాపమునకు ఇంకేముండదమ్మా? క్షమాపణగా ఉండదు. అంటే బలి అంటే ఇక్కడ అర్థం ఏంటి? పాపమునకు బలి అర్పిస్తే దేవుడు క్షమించేవాడు. ఇక బలి ఉండదంటే అర్థం నువ్వు ఎన్ని బలి అర్పించినా ఇంకా దేవుడు దాన్ని బలిగా చూడడు. కాబట్టి ఏముండదు? క్షమాపణ ఉండదు, బలి ఇకను ఉండదు. గనుక గాని న్యాయపు తీర్పునకు ఏమవ్వాలి? భయముతో వణుకుచు ఎదురు చూచుటయు విరోధులను. ఎవరు విరోధులు? ఒకళ్ళ నేనే దేవుని బిడ్డనే, కానీ పాపం చేస్తూ బుద్ధిపూర్వకంగా తొలగిపోయాను, అనుభవపూర్వకమైన జ్ఞానము ఏమాత్రం సంపాదించుకుంటలే. అప్పుడు నేను ఆటోమేటికల్లీ దేవునికి ఏమైపోతాను చెప్పండి? విరోధం అయిపోతాను. కాబట్టి విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. కాబట్టి ప్రియులారా, మనం అగ్ని కోసం కాదు కదా, ఎందుకోసం పిలువబడ్డాం చెప్పాలి? ఎందుకోసం? నిత్య జీవం కోసం, పరలోకమును స్వతంత్రించుకోవాలి. ఆ దేవుని యొక్క గొప్ప నిత్యమైన శాశ్వత రాజ్యములో మనము పౌరులుగా ఉండడానికి దేవుని కుమారత్వాన్ని పొందాం. మరి కుమార్తెలమైనటువంటి మనలో ఏ అనుభవ జ్ఞానములో మనం వర్ధిల్లాలి? ఏ జ్ఞానములు ఉండాలంటే మనము అనుభవ జ్ఞానములో వర్ధిల్లాలి. ఆ అనుభవ జ్ఞానము లేకపోతే సంపాదించుకుందాం. ఒకవేళ మనం అనుభవ జ్ఞానము పొంది కూడా ఒకవేళ బుద్ధిపూర్వకంగా మనము త్రోవ తప్పిన వారుగా ఉంటే అది మనకే చేటు. కనుక మనలో ఒక మంచి మార్పు కొరకు మనం నేర్చుకుంటున్నాము. ఎవరు కూడా ఆ తీక్షణమైన అగ్ని ఎదుర్కొనేలాగా ఉండకూడదు. బలా నమ్మకమైన దాసుడా, ఏమయ్యా బయటే ఉన్నావు, లోపలికి రా, నాతో రా, నేనును నా యొక్క తండ్రితో పాటు నీవు హ్యాపీగా ఉండు అనే పిలుపు మనం పొందాలే గాని ఇగో నీకును అపవాదికిని అతని దూతలకును సిద్ధపరచబడిన ఈ అగ్నిలోనికి వెళ్ళు అని చెప్పించుకోకూడదు. కాబట్టి మనం నిత్య జీవం పొందాలంటే ఏ జ్ఞానం అవసరం చెప్పండి? అనుభవ జ్ఞానం. ఎందులో అనుభవ జ్ఞానము? సత్యముల అనుభవ జ్ఞానం. ఇక్కడ అనుభవ జ్ఞానములు ఉంటే ఏమేమి కూడా వస్తాయి? కృప, సమాధానము కూడా వస్తాయి. కాబట్టి అలా ఉండాలని కోరుతూ నన్ను నేను బోధించుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రద్ధతో ఆలకించిన మీ అందరికీ వందనాలు.